ప్రమాదం ఉందా? అంతే అంట. ఓకే. లారీ కూడా ఎప్పుడు సమయంగా జీవితాలు రోడ్డు మీద పడేసుకోవాలి ఇట్లాంటివి ఇస్తున్నారు. ఈ రోజులైంది, 2 రోజులైంది, 2 రోజులు నెల కంటే ఎక్కువనే అయింది. ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. అసలు గవర్నమెంట్ ఉందా లేదా? అంతే. ఇప్పుడు మేము ఎన్ని రోజులు చూస్తున్నారు అనేది 2-3 నెలలు అయింది. ప్రమాదం జరిగే సమస్య ఉంది ఇక్కడ, చాలా తీవ్రంగా ఉంది. ఇంకా నైట్ అయితే చెప్పరాదు. నైట్ ప్రమాదం ఎన్ని రోజులైంది. అది ఎవరు దీనికి బాధ్యత? ఎవరు ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు విషయం పోయినట్టుంది. ఇక్కడ పోయినట్టుంది. ఏంటి పరిస్థితి? బ్రిడ్జ్ మీద ఉండడం జరిగింది. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు యాక్సిడెంట్ లో ఎప్పుడు వాహనాలు యాక్సిడెంట్ ఎప్పుడు మరణిస్తున్న తెలియని దుస్థితిలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ కారణం నుంచి మరమ్మతు చేస్తున్నామని ఇక్కడ మరమ్మతు చేస్తున్న అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోయే పరిస్థితి ఉందో అర్థం కాని పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా కూడా ఈ విషయం జిల్లా కలెక్టర్ గారు తెలిసి కూడా, అదే విధంగా అధికారులకు తెలిసి కూడా ఎందుకు స్పందించాలని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఎవరైనా ప్రాణాలు పోతే ఎవరు స్పందన, ఎవరు దీని బాధ్యులని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఆర్టీసీ బస్సు ఉన్నాం. లారీలు కావచ్చు, 2 వాహనాలు అటు నుంచి ఇటు నుంచి వస్తే ఒక్క వాహనం కూడా వెళ్ళని పరిస్థితిలో యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. ఈ బ్రిడ్జి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక బ్రిడ్జిను వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తాం.